కవరేజ్ డిటెక్షన్ రేట్ 33.8% ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో డిటెక్షన్ రేట్ 56% ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రికవరీ కూడా 55% ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఒక విషయం మెన్షన్ చేయాలి అధ్యక్ష నేను కంపల్సరీగా, ఎందుకంటే ఇందాక వాళ్ళు మాట్లాడితే గ్యాంబ్లింగ్ ఆడిస్తున్నారు, ప్రతిదానికి వాటాలు తీసుకుంటున్నారు, ఇలా మాట్లాడారు అధ్యక్ష. రీసెంట్గా మాకు మా సభ్యులు అసెంబ్లీలో సభ్యులు ఎమ్మెల్యే గారి ఇంట్లో వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఒక చోరీ జరిగింది అధ్యక్ష. ఆ చోరీ జరిగితే అందులో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరో తెలుసా అధ్యక్ష? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ప్రెసిడెంట్ అధ్యక్ష. అంటే వీళ్ళు ప్రెసిడెంట్ అన్న సర్పంచ్ అన్న ఒకటి ప్రెసిడెంట్ అధ్యక్ష. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష, గాంజా కేసుల్లోని వీటిలోని ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. కరెక్ట్గా 1 వీక్ బ్యాక్ విశాఖపట్నంలో గాంజా సీజ్ చేశారు అధ్యక్ష. మా ఈగల్ వాళ్ళు, మా డిపార్ట్మెంట్, ఈగల్ డిపార్ట్మెంట్, మా పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి అందులో ఉన్నది అరెస్ట్ అయింది కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అధ్యక్ష, సిట్టింగ్ ఎంపీటీసీ అరెస్ట్ అయ్యాడు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష వీటి గురించి. అంటే ఇవన్నీ మాట్లాడతామని చెప్పి వాళ్ళు ఆ రకంగా పారిపోవడం కూడా. ఇంకోటి అధ్యక్ష, క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీ ఎస్టీస్ మనకి అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాన్ని బేస్ చేసుకొని లాస్ట్ గవర్నమెంట్లో భయపెట్టాలన్నా కూడా ప్రతి ఒక్కరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. వాళ్ళ దౌర్భాగ్యమో నా దురదృష్టమో నాకు తెలియదు కానీ అధ్యక్ష, నేను కూడా ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితురాలని నా మీద కూడా పెట్టున్నారు అధ్యక్ష. మొన్నటి వరకు కూడా కడప కోర్టుకి మొన్నటి వరకు నేను కూడా వెళ్ళినాను అధ్యక్ష. అంటే దాన్ని బట్టే మీకు అర్థం అవ్వాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని ఎంత మేరకు వాళ్ళు దుర్వినియోగం చేశారన్న సంగతి. ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎంతవరకు తగ్గినాయి అంటే 25% ఈరోజు తగ్గినాయి అధ్యక్ష. ఎక్కడా కూడా రాజకీయానికి కానీ దేనికి కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి అనే పదాన్ని కూడా ఉపయోగించకుండా నిష్పక్షపాతంగా ఈరోజు మేము పరిపాలన కూడా కొనసాగించే పరిస్థితి కనిపిస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పొచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఎకనామిక్ అఫెన్సెస్ ఇందాక చెప్పాను అధ్యక్ష 4.8 పెరిగింది. ఎస్, మేము ఎక్కడ పెరుగుతుంది, ఎలా తగ్గించాలి, ప్రివెన్షన్ అన్నదే బెటర్ దాన్ క్యూర్ అని మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ పెరుగుతున్న వాటిని ఎలా తగ్గించుకోవాలి ఉద్దేశంతోనే దీని మీద స్పెషల్గా ఒక ఫోకస్ పెట్టి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ని మనం ఎక్కువగా ఏర్పాటు చేయాలని చెప్పి లాస్ట్ తమరికి క్వశ్చన్ అవర్లో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇదే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ని ఈ బడ్జెట్లో ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది అధ్యక్ష. కాసేపు మీరైనా కూర్చోండి సార్, మీరు ఒకరు వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా అధ్యక్ష రోడ్ యాక్సిడెంట్స్ అధ్యక్ష, ఆయన బ్యాగ్ మర్చిపోయి వచ్చారండి, మన వినడానికి రాలేదు. అదేవిధంగా అధ్యక్ష రోడ్ యాక్సిడెంట్స్ నామినల్గా తగ్గినాయి అధ్యక్ష. ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి కూడా ప్రతి చోట సర్వేలెన్సెస్ పెట్టడమే కాదు, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే, అదేవిధంగా నేషనల్ హైవేస్తోని పోలీస్ డిపార్ట్మెంట్తో ఒక కోఆర్డినేషన్తో బ్లాక్ స్పాట్స్ని గుర్తించుకొని అక్కడ ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యం కూడా డ్రైవర్స్ని అలర్ట్ చేసి మ్యాక్సిమం తగ్గించడానికి కూడా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇకపై ఇందాక మీకు చెప్పాను అధ్యక్ష, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్లో కూడా అధ్యక్ష సుమారుగా 4.4% తగ్గింది అధ్యక్ష. తగ్గడమే కాకుండా అధ్యక్ష నేను చాలా అంటే ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎవ్రీ టైం ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక నెగిటివ్ యాంగిల్ అని ప్రతి ఒక్కరు కూడా చూసే పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళకి కష్టం అధ్యక్ష. నిజంగా ఎక్కడ ఏ పండుగ ఉన్నా, ఏ పబ్బు ఉన్నా, ఏ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కూడా ఎక్కడైనా ఇమీడియట్గా ఎమర్జెన్సీ అంటే కొంచెం ముందు నుంచి కూడా లేచి వెళ్ళి ఆ డ్యూటీలు చేసే పరిస్థితి అధ్యక్ష. వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తే ఈరోజు లా అండ్ ఆర్డర్ని కూడా అంత పెర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలమని చెప్పి ఇదే ఉదాహరణగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష ఈరోజు క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్లో చూస్తే ఇప్పుడు ఇందాక నాకు సభ్యురాలు క్వశ్చన్ అడిగినప్పుడు కూడా అది ఆవిడ వినే పరిస్థితి లేదు, బట్ నేను చెప్పాలి. ఈరోజు పోక్సో కేసెస్ 8% తగ్గినాయి అధ్యక్ష. మర్డర్స్ ఆఫ్ ఉమెన్ కూడా 45% తగ్గినాయి అధ్యక్ష. రేప్ అండ్ గ్యాంగ్ రేప్స్ అధ్యక్ష 64% తగ్గినాయి అధ్యక్ష. వీటితో పాటు ఎందుకు ఈరోజు తగ్గినాయి అని చెప్పడానికి ఈరోజు డిటెక్షన్ చాలా ఈజీగా ఉంది అధ్యక్ష. ఇన్వెస్టిగేషన్ చాలా తొందరగా చేస్తున్నారు, ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుంటున్నారు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఈరోజు దాన్ని బట్టే కన్విక్షన్స్ చూస్తే అధ్యక్ష 510 కన్విక్షన్స్ పడితే అందులో 7 డెత్ సెంటెన్సెస్ ఉన్నాయి అధ్యక్ష. 126 లైఫ్ సెంటెన్సెస్ కూడా పడడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ప్రత్యేకంగా శక్తి యాప్, ఇందాక వాళ్ళు మాట్లాడుతూ దిశ యాప్ గురించి ఏదో మాట్లాడారు. అరే దిశ చట్టం అని దిశ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేసిన వీళ్ళు ఆ శక్తి గురించి మాట్లాడుతుంటే సిగ్గనిపిస్తుంది అధ్యక్ష. ఈరోజు శక్తి యాప్లో సుమారుగా ఎన్ని పారామీటర్స్ పెట్టామో కూడా ఇందాక మీకు చెప్పున్నాం. ఆ పారామీటర్స్తో పాటు ఒక వాట్సాప్ నెంబర్ని క్రియేట్ చేసి ఎవరైనా స్టేషన్కి కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో బాధితురాలు ఉంటే డైరెక్ట్గా వాట్సాప్లోని కాల్ కానీ ఒక చిన్న మెసేజ్ కానీ పెడితే ఈరోజు ఇమీడియట్గా మేము వెళ్తున్నాం అధ్యక్ష. ఇందాక సభ్యులకు మాట్లాడారు అధ్యక్ష. 112కి రెస్పాన్స్ 25 నిమిషాలని మేమే ఇచ్చినట్టుగా మాట్లాడారు అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నాను ఆ సభ్యుడు టీవీలో వింటున్నాడో తర్వాత వింటాడో తర్వాత విషయం, కానీ నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి
ఆయన చెప్పేది, ఆయన రికార్డ్ ప్రకారం చెప్పేది జూన్ 20, 2025కి సంబంధించి. ఈ రోజు మాకు జాన్ 2026లో మా రికార్డ్